శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రానున్న 48 గంటల్లో వృశ్చిక రాశి వారి జాతకులు మీ జీవితంలో ఇద్దరు స్త్రీల వలన ఇదే జరగబోతుంది. ఇలా జరగక మానదు అంటున్నారు జ్యోతిష పండితులు. అయితే ఎటువంటి పరిస్థితులు మీకు కలగబోతున్నాయో, ఆ ఇద్దరు స్త్రీలు ఎవరో, శుభ ఫలితాల అశుభ ఫలితాల ఎలా ఉండబోతుంది, గోచర రీత్యా రానున్న 48 గంటల్లో వృశ్చిక రాశి వారి జాతకులు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. వృశ్చిక రాశి వారి జాతకులు మీరు ఎల్లప్పుడూ కూడాను సొంత నిర్ణయాల మీద ఆధారపడరు. ఎవరో ఒకరు ఏదో చెబుతూ ఉంటారు, వాటిని పాటిస్తూ ఉంటారు. ఇది ఖచ్చితంగా పొరపాటు అండి. అందుకే ఈ ఇద్దరు స్త్రీల వలన రానున్న 48 గంటల్లో ఇబ్బందులు కలగబోతూ ఉన్నాయి. మీరు అయిన వారికంటే బయట వారికి ఎక్కువగా పెద్దపీట వేస్తూ ఉంటారు. అంటే కుటుంబంలోని జీవిత భాగస్వామి కావచ్చు, సంతానం కావచ్చు, లేదా మీ పెద్దవారు కావచ్చు, వారు చెప్పిన మాట కంటే కూడాను మీ యొక్క సన్నిహితులు, స్నేహితుల మాటకే ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు. బయట వ్యక్తుల మాటకు ఇచ్చిన విలువ కుటుంబంలోని వారికి అస్సలు ఇవ్వరు. రానున్న 48 గంటల్లో వృశ్చిక రాశి వారి జాతకులు మీకు ఇలాగే జరగబోతుంది. ఈ ఇద్దరు స్త్రీలు మీ జీవితంలో పెద్దపీట వేసేందుకు పరితపిస్తారు. మిమ్మల్ని వారి వైపు మళ్లించుకునే విధంగా చాలా చేస్తారు. తత్ఫలితంగా మీ యొక్క ధనాన్ని కావచ్చు, లేకపోతే గనక మీ కుటుంబానికి మిమ్మల్ని దూరం చేయవచ్చును. ఆ ఇద్దరు స్త్రీలు మరెవరో కాదండి, మీ యొక్క స్నేహితులు, లేకపోతే గనక మీకు నూతనంగా పరిచయం అయ్యేవారు కూడా కావచ్చు. ఈ రోజున నూతనంగా పరిచయం అయ్యే స్త్రీల పట్ల తస్మాత్ జాగ్రత్త. అలాగే మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, లేకపోతే సహోద్యోగులు కావచ్చు, వారు చెప్పే మాటలు ఈ రోజున ఆలకించవద్దు. మీ యొక్క బలహీనతలు తెలుసుకుని ఈ రోజున మిమ్మల్ని చాకచక్యంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. వారు బలవంతంగా మీ జీవితంలోకి వచ్చేందుకు ఎన్నో కుట్రలను పన్నుతారు. అలాగే ఇంకొకరు ఏమిటంటే గనక మీ యొక్క బంధుమిత్రుల్లో మీకు బాగా పరిచయమైన, మీకు దగ్గరైనటువంటి, ప్రియమైనటువంటి ఒక స్త్రీ అండి. ఆ యొక్క స్త్రీ మిమ్మల్ని చాలా వరకు ఆర్థికంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తారు. వారి యొక్క అవసరాల రీత్యా మాయ మాటలతో మిమ్మల్ని మభ్య పెడతారు. మీరు ముందర వద్దు అన్నా కూడాను వారు అస్సలు విడిచిపెట్టరండి. మిమ్మల్ని ఎంతో తెలివిగా మీ యొక్క మాటలను మీతోనే మార్చి చెప్పే ప్రయత్నం చేయిస్తారు. మీరే మీ నోటితో ఒప్పుకుంటారు వారికి ధనాన్ని ఇస్తాము అని అన్నట్లుగా మీ యొక్క మానసిక స్థితిని కూడా వారు మార్చే ప్రయత్నం చేస్తారు. ఈ రోజున ధనాన్ని అస్సలు జారవద్దు. ఈ స్త్రీకి ఈ రోజున ధనాన్ని జారారే అనుకోండి, ఇది మొండి బకాయిగా మారిపోతుంది తప్పితే తిరిగి ఆ ధనం మీ వద్దకు వచ్చి అస్సలు చేరదండి. అయితే ఇది మీ యొక్క ఇంట్లో కూడా ఎన్నో రకాల కలహాలకు దారి తీస్తుంది. కావున కుటుంబ సభ్యులతో మీకు దూరం పెరిగే ప్రమాదం కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారి జాతకులు చాలా తెలివిగా, అప్రమత్తంగా వ్యవహరించండి. వీలైతే మీరు ఈ రోజున ఎవరితో కూడా మాటామంతి ముచ్చట్లు పెట్టవద్దు. ఎవరితో కూడాను ఈ రోజున ఏ విషయమైన ధన విషయాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. అన్నింటినీ పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. సొంత నిర్ణయాల జోలికి పోవద్దు. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. Thank you.